నమస్తే. ఒకరోజు బుద్ధుడు తన శిష్యులతో నడుస్తుండగా ఒక కోపిష్టి వ్యక్తి అతని వైపు దూసుకువచ్చాడు. ఆయన ముఖం కోపంతో మండుతుంది. ఆయన మాటలు కఠినంగా మరియు చేదుగా ఉన్నాయి. అతను అరిచాడు, అవమానించాడు మరియు అతనిని రెచ్చగొట్టడానికి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాడు. శిష్యులు కలత చెందారు. కొంతమంది ముందుకు వచ్చి బుద్ధుడిని ఆ వ్యక్తిని పంపించటానికి అనుమతి అడిగారు. కానీ బుద్ధుడు ప్రశాంతంగా ఉన్నాడు. మౌనంగా కదలకుండా గాలి దాని ఉపరితలం పైన వీచినప్పుడు కూడా నిశ్చలంగా ఉండే లోతైన సరస్సులాగా. ఆ వ్యక్తికి బలం మిగిలిపోయే వరకు అరుస్తూనే ఉన్నాడు. చివరకు నిశ్శబ్దం అలుముకున్నప్పుడు బుద్ధుడు అతనిని సున్నితంగా ఇలా అడిగాడు. నా మిత్రమా, ఎవరైనా నీకు బహుమతి ఇస్తే నువ్వు దానిని అంగీకరించకపోతే ఆ బహుమతి ఎవరిది? ఆ ప్రశ్నకు ఆశ్చర్యపోయిన ఆ వ్యక్తి అది అందించిన వ్యక్తికి చెందుతుంది అని జవాబిచ్చాడు. బుద్ధుడు నవ్వి ఇలా అన్నాడు. అదేవిధంగా నువ్వు నాకు కోపం, అవమానాలు మరియు ద్వేషాన్ని అందించడానికి ఇక్కడికి వచ్చావు. కానీ నేను వాటిని అంగీకరించను. కాబట్టి అవి నీతోనే ఉంటాయి. నాతోనే ఉండవు. ఆ వ్యక్తి నోరు మెదపకుండా నిలబడ్డాడు. మొదటిసారి అతను సత్యాన్ని స్పష్టంగా చూశాడు. కోపానికి శక్తి లేదు. ఎవరైనా దానిని స్వీకరించాలని ఎంచుకుంటే తప్ప. ప్రతి అవమానానికి ప్రతిస్పందన అవసరం లేదు. ప్రతి వాదన మీ శక్తికి అర్హత లేదు. కొన్నిసార్లు మీరు చేయగలిగే బలమైన విషయం ఏమిటంటే శాంతిగా ఉండటం మరియు మీ శాంతితో వెళ్ళిపోవటం. ఇతరులు తమ కోపాన్ని ఉంచుకోనివ్వండి. మీరు మీ శాంతిని కాపాడుకోండి. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.